ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 2వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఐగుప్తు దేశములోను నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనమండి. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన వారిలో ఆ మనుషులలో మరి పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించినటువంటి వారిలో కాలేబు, యెహోషువ పిల్లరా. మరి వారు మాత్రమే ఆ తరమ వారిలో ఉన్నటువంటి వారు మరి కానాను దేశానికి చేరుకున్నారు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనము ఐగుప్తుకి లోకానికి సాదృశ్యం చేసుకున్న మరి లోకంలో నుండి మరి ప్రభువైన యేసుక్రీస్తులోకి మనం వచ్చి నమ్మి బాప్తిని తీసుకున్నటువంటి మనము మరి ఏ దిశగా ఏ రీతిగా మనం ఉండాలి అంటే మనము పూర్ణ మనసుతో ప్రభుని అనుసరించే వారుగా ఉండాలి. పూర్ణ మనసుతో ప్రభుని ఎప్పుడైతే మనం అనుసరించి నడుస్తూ ఉంటామో మరి అప్పుడు ఆనాడు కానాను దేశానికి వారు వెళ్ళినట్లుగా కానాను దేశానికి సాదృశ్యంగా పరలోక రాజ్యము ఉంది. కాబట్టి మరి ఆ పరదేశంలోకి లేక పరలోకంలోకి వెళ్ళటానికి మరి దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. మరి రోజున మనమందరము ప్రభువును అంగీకరించినటువంటి మనమందరము కూడా మరి పూర్ణ మనసుతో ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో మనం మరి నడుచుకుందాము. మరి ఇంకెవరైనా యేసుక్రీస్తు వారు నమ్మకపోతే నమ్మండి. మీరు కూడా పూర్ణ మనసుతో నమ్మి మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు. జీవాధిపతిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య నీకు వందనాలు. మా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశ్రయించండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించమని దీవించమని దేవా తండ్రి, అధికారులు రాజులు అందరూ కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థించమనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి, మరి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవతని చదువుకునే బిడ్డలు ప్రభా, ఇదిగో తండ్రి 10th క్లాసు పరీక్షలు రాయడానికి మార్చి నెలలో ప్రభా మరి రాయవలసినటువంటి 10th క్లాస్ పరీక్షలు బిడ్డలు చదువుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు. మంచి జ్ఞానం ఇచ్చి నడిపించిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవతని పనికి వెళ్ళే బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. యేసు దేవాదిగా నన్ను ప్రతి ఒక్కరితో నీ ఆత్మ నుంచి నడిపించమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన ప్రభా, హాస్పిటల్ రోజు స్వస్థపరిచిన, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయని, కోర్టు గొడవలు కేసు గొడవలు అన్నీ కూడా కొట్టుబెని తండ్రి చేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామకు మాత్రమే తెచ్చు చేసిన మనుషులు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.